ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే. ఫోక్సో కేసులో నిందితుడిని 36 గంటల్లోపే అరెస్టు చేసిన లక్వరం పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథ్. భావన హ్యాండ్లూమ్స్ ఈ-కామర్స్ వెబ్సైట్ ను ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అభినందనలు తెలిపిన ప్రముఖులు. పండుగ వాతావరణంలో సామాజికవేత్త దాకారపు కృష్ణ పుట్టినరోజు వేడుక. సుమారు 10 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేసిన వైన్. ప్రజా సమస్యల పరిష్కారంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. బొట్టాయిగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా జనవాణి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒక్కో మంగళవారం ఒక్కో మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతామన్నారు. దీనిలో కూటమి పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే దానికి గల కారణాన్ని స్పష్టంగా తెలియచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 7 మండలాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారానికి మంగళవారం రోజు ఆ మండల కేంద్రంలో ఈ జనవాణి కార్యక్రమం మా నాయకులతో, కుటుంబ నాయకులతో, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులతో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారాగా ఆ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల సమస్యలు కానీ, లేకపోతే ఆ గ్రామంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి కానీ, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యని అడిగి తెలుసుకొని అర్జీల రూపంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 45 రోజులకి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారాగా ప్రజలందరూ కూడా జనవాణి కార్యక్రమంలో మీ యొక్క సమస్యల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఈ సమస్యని పరిష్కరిస్తారు. అలాగే ఈరోజు ముఖ్యంగా బొట్టాయిగూడెం మండలం, బొట్టాయిగూడెం కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క సమస్యల్ని ఇక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో ఏదైతే వారు అడుగుతున్నారు, ఈరోజు పెన్షన్స్ కానీ, అలాగే ఇల్లు కానీ, వారి నడవడానికి రోడ్స్ కానీ, సీసీ రోడ్లు, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఫండింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలంలో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము వమ్ము చేయకోకుండా వారి యొక్క సమస్యల్ని నేరుగా మేమే వారి వద్దకు వెళ్ళి ఈ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడిని 36 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాల వయసు గల బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలిక మారుతండ్రిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో
ఈ కేసు వివరాలను ఏఎస్పీ సుస్మితా రామనాథన్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులగూడెం గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద 10 సంవత్సరాల వయసు కలిగిన బాలిక 4వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఆమె మారుతండ్రి బోడా రవి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే 13వ తేదీన బాలికపై రవి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఏడుస్తూ ఉండడంతో గమనించిన స్థానికులు ఆమె తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో సదరు బాలిక ఆమె తల్లి కలిసి లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా 36 గంటల్లోనే నిందితుడు రవిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుస్మితా రామనాథన్ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ షేక్ జబీర్ తదితరులు పాల్గొన్నారు. ఆన్ 14th ఆఫ్ డిసెంబర్ మంత్ మన జంగారెడ్డిగూడెం పిఎస్కి ఒక 112 కాల్ నుంచి వచ్చింది. ఈ 112 కాల్స్ ఒక పోక్సో అఫెన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చూసి మనం లక్కవరం పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాగులాగూడెం ఆ విలేజ్ బిలాంగ్స్ టు లక్కవరం పిఎస్ లిమిట్స్. ఆ లిమిట్స్లో ఉన్న విలేజ్లో ఒక 10 years old అమ్మాయి మీద సెక్షువల్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్నాం. 111/2025 ఆఫ్ లక్కవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ బిఎన్ఎస్ అండ్ పోక్సో సెక్షన్స్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ 10 years old గర్ల్, ఆ గర్ల్స్ స్టెప్ ఫాదర్ హ్యాస్ బీన్ కమిటింగ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ద గర్ల్ మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ద పాస్ట్ 3 months అన్నీ మనకి తెలుస్తుంది. ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక వితిన్ 36 hours దిస్ అక్యూజ్డ్ ఈ బోడా రవి అన్న అక్యూజ్డ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ టుడే మార్నింగ్ అట్ రామచంద్రాపురం సాయిబాబా స్టూప దగ్గర. దిస్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ది అక్యూజ్డ్ విల్ బీ సెంట్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్. ఇది నుంచి మనం ఏం చేస్తున్నామంటే అన్ని పేరెంట్స్కి వీఆర్ అడ్వైసింగ్ దట్ మన పిల్లలు ఎక్కడ ఎవరి కస్టడీలో ఉన్నారు, మనం ఇంట్లో లేదప్పుడు ఎవరి కస్టడీలో, రిలేటివ్స్ కస్టడీలో, ఒక ట్రస్ట్ వర్దీ పర్సన్స్ వాళ్ళు కస్టడీలో ఉండాలి అని ఒకసారి వెరిఫై చేయాలి. అన్ని పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ అండ్ పనికి వెళ్తున్న పేరెంట్స్ అందరూ కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టాలి అని చెప్తున్నాము. జంగారెడ్డిగూడెంలోని వ్యాపారస్తులు కొత్త పంధాన్ని ఎంచుకుని వ్యాపారాలు చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు డీసీసీపీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భావన హ్యాండ్లూమ్స్ వ్యాపార నిమిత్తం నూతనంగా రూపొందించిన ఈ-కామర్స్ వెబ్సైట్ను కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలో జంగారెడ్డిగూడెం దినదినాభివృద్ధి చెందడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆన్లైన్ షాపింగ్ కోసం ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ను రూపొందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి వెబ్సైట్ ను సద్వినియోగం చేసుకుంటూ భావన హ్యాండ్లూమ్స్ నిర్వాహకులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర ట్రావెల్స్ అధినేత ఇమ్మడి బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భావన హ్యాండ్లూమ్స్ వారు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మీడియా అధిపతులు, మీడియా వాళ్ళు అందరూ దీన్ని ప్రాచుర్యం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మన జంగారెడ్డిగూడెం ఇంత డెవలప్ అయిందా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దానికి వారు ఇది పెట్టినందుకు ఇలాంటి ఇంకా వారు దారి చూపించారు. ఇంకా చాలామంది ఈ అనేక ప్రొడక్ట్స్కి వాళ్ళు కూడా వెబ్సైట్ ఓపెన్ చేస్తారని మన శ్రీనివాస్ వాళ్ళని కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భావన హ్యాండ్లూమ్స్ వారు మన స్థానిక గౌరవనీయులు కరట రాంబాబు గారి ద్వారా ఈ-కామర్స్ వెబ్సైట్ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు. అయితే ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే మన ప్రాంతం వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. కానీ అది సిటీస్లోకి వెళ్తే అసలు బిజినెస్ అంతా రోడ్డు మీదకి ఉండాలో లేకపోతే బాగా పెద్ద షట్టర్లో ఉంటే బిజినెస్ అవుద్దని అనుకునే రోజులు పోయినాయి. మనం ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూడా ఒక బిజినెస్ని పెట్టుకొని ఈ వెబ్సైట్ ద్వారా మనం బిజినెస్ని ప్లస్ కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు. లేదా వాళ్ళు మనకు షోరూమ్కి రాకుండానే మన బిజినెస్ని ఫోన్ ద్వారా మాట్లాడుకొని తెచ్చుకునే ఒక అత్యాధునిక టెక్నాలజీని ఈరోజు మన జంగారెడ్డిలో భావన హ్యాండ్లూమ్స్ వాళ్ళు ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వెబ్సైట్ అనేది ఫుల్ స్టోర్, అంటే ఒక షోరూమ్ మొత్తం కనబడుతుంది. అది ఓపెన్ చేసుకుంటే ఏమేమి కావాలి, ఏమి సెలెక్ట్ చేసుకోవాలనే విధానం ఈ స్టోరు మన పెద్దలు ప్రారంభించడం, అందులో మేము కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, మనం ఏ వర్క్ చేసుకున్నా కూడా
ప్రతి దానికి జంగారెడ్డిలో స్పెషలిస్టులు ఉన్నారు, స్కిల్ వర్కర్స్ ఉన్నారు. అంతే తప్ప ప్రతి దానికి రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ సంప్రదించకుండా ఒకసారి సెర్చ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో టాలెంట్ పెరుగుతుంది. ఖచ్చితంగా భావన హ్యాండ్లూమ్స్ వారిని సంప్రదించమని నేనైతే కోరుతున్నాను. ఈరోజు మన జంగారెడ్డిలో భావన హ్యాండ్లూమ్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ రోజున మనం చూస్తున్నాం, ఇల్లు కట్టడం అనేటువంటిదే కాకుండా దాని తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ మీద ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదివరకు మనం ఇంటీరియర్ డెకరేషన్ కోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చి మనం తెచ్చుకుని ఏంటంటే వాళ్ళతో ఏంటంటే చాలా శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజున మన జంగారెడ్డిలోనే ఇటువంటి సౌకర్యాలు మనకు అందుబాటులోకి వస్తే ఒక అందమైనటువంటి ఇంటిని నిర్మించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరి కళ నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి జంగారెడ్డి ప్రాంత ప్రజానికం అంతా కూడా భావన హ్యాండ్లూమ్స్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సామాజికవేత్త దాకారపు కృష్ణ పుట్టినరోజు వేడుక పండుగ వాతావరణాన్ని తలపించింది. రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద భేదం లేకుండా భారీగా విచ్చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల అభినందనలతో వెల్లువలో కృష్ణ తడిసి ముద్దయ్యారు. పూల బొకేలు, దండలు, ఇతరత్ర బహుమానాలతో కృష్ణను ముంచెత్తారు. ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మరోపక్క అభిమానులు భారీ బాణసంచా కాల్చుతూ సంబరాలు జరపడంతో పుట్టినరోజు వేడుక ప్రాంగణం దద్దరిల్లింది. రోటరీ పూర్వ అసిస్టెంట్ గవర్నర్, తపస్ విద్యా సంస్థల అధినేత, మద్ది బ్యాంక్ డైరెక్టర్, K9 కాపు సంఘం సంక్షేమ గౌరవాధ్యక్షులు, యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ జన్మదిన వేడుకలు జనరంజకంగా జరిగాయి. జంగారెడ్డిగూడలోని కాలేజీ రోడ్లో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలకు అనూహ్యంగా జనస్పందన లభించింది. కృష్ణను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు జనం పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సేవారంగం ఒకటేనని, సేవ చేయడానికి తను రాజకీయ రంగంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుమారు 10 లక్షల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు జరిగినట్టు కృష్ణ తెలిపారు. పోస్టల్ బ్యాంక్ సౌజన్యంతో 5 లక్షలతో మోగ బాలికలకు ఇయర్ హెడ్స్, వికలాంగులకు వీల్ చైర్లు అందజేశామన్నారు. అలాగే తపస్ విద్యా సంస్థలు, మద్ది బ్యాంక్ తదితరుల సహకారంతో ట్రాఫిక్ బ్రేకర్లు అందించినట్లు తెలిపారు. రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కుటుంబాలతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవాలని IFTU జిల్లా అధ్యక్షుడు KV రమణ అన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో, వీడియో అండ్ మిక్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. యూనియన్ అధ్యక్షులు M రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు ఆదర్శవంతమైన భావాలతో జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరుపుకుంటున్నందుకు యూనియన్ సభ్యులందరికీ IFTU జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబాలతో కలిసి కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని, వ్యాసరచన పోటీలు, దేశభక్తి రచనలు, మహిళలకు పాటలు తదితర ప్రగతిశీల భావాలతో కూడిన విజ్ఞానం అందించేవిగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆటలు ఆడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమరాజు, CH జగన్, Y సూరిబాబు, CH ప్రసాద్, K శ్రీను, CH శ్రీను, V వాసుదేవర, N రవికుమార్, D చండి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ సోదరులకు ఈరోజు మీరు గార్డెన్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నందుకు
మన భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటిది ఒక శ్రామిక వర్గం, మీరు ఫోటోలు వీడియోలు తీసే మిక్సింగ్ చేసినప్పటికీ ఒక మన శ్రమ ద్వారా మన కళని మనం ప్రపంచానికి చూపుతున్నాం. అటువంటి వారు సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా మీరు జాతీయ పార్టీ చేసుకుంటూ ఆనందంగా గడపడం అభినందనీయం. అయితే దీంట్లో మీరు ఇంకా చిన్న సవరణ చేయవలసి ఉంది. నేను ఫోటోలు పెట్టాను మన ప్రెసిడెంట్ గారికి, సామరాజు గారికి. విజయవాడలో శ్రామిక వర్గం, ముఖ్యంగా ఆటో యూనియన్స్ నాయకులు సుమారు ప్రతి సంవత్సరం కుటుంబాలతోటి 1500-2000 మంది ప్రతి సంవత్సరం జాతీయ పార్టీ చేస్తారు. అక్కడ మహిళలకి, పిల్లలకి అనేక రకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. పాటల పోటీలు, వేసరచన పోటీలు, ఆటల పోటీలు ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ముందడుగు చేశారు కాబట్టి తర్వాత వచ్చే సంవత్సరం అయినా సరే మొత్తం మన ఫోటోగ్రాఫర్ ఈయన కుటుంబాలు అన్నీ కలిసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఆటల పోటీలు ఇటువంటివి పెట్టుకొని చాలా ఆనందంగా ఉల్లాసంగా గడిపి ఆ విధంగా ప్రతి సంవత్సరం కుల మత భేదాలు లేకుండా ఒక ఆదర్శవంతంగా మీ యూనియన్ నిలబడుతుందని చెప్పి ఆశిస్తున్నాను మిత్రులారా. గౌడ సంఘీయుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను అప్లాండ్ గౌడ సంఘం ప్రతినిధులు కోరారు. అమరావతిలో మంత్రి సత్యప్రసాద్ను జంగారెడ్డిగూడానికి చెందిన అప్లాండ్ గౌడ సంఘం ప్రతినిధులు కలిసి సత్కరించారు. ఈ క్రమంలోనే గౌడ సంఘీయుల స్థితిగతులను చర్చించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కార్తీక వన సమారాధనను గుర్తు చేసుకుంటూ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అప్లాండ్ గౌడ సంఘ ప్రతినిధులు మార్గాని చంటిబాబు గౌడ్, పిపిఎన్ చంద్రరావు గౌడ్, రొక్కన్ రాజు గౌడ్, పరస రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సార్ అనుకోని జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు
గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని మరింత చేరువచ్చేస్తున్న ఏలూరు జిల్లా పోలీస్ శాఖపై ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఏలూరు జిల్లా పోలీసులు మరొక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చోరీకి గురై రికవరీ కాబడిన సొత్తును పోలీసు అధికారులు నేరుగా బాధితుల ఇండ్ల వద్దకు తీసుకువెళ్లి అందజేశారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా మండలంలోని పేరంపేట గ్రామంలోని బాధితుల ఇంటి వద్దకు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ నేరుగా వెళ్లి రికవరీ కాబడిన సొత్తును అందజేశారు. దీంతో బాధితులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో రికవరీ కాబడిన సొత్తును బాధితుల ఇండ్ల వద్దకు తీసుకువెళ్లి అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐలు వీరప్రసాద్, జబీర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్లోది మా ట్రైన్ లాక్కుపోయారండి. లాక్కుపోయినప్పుడు మేము చాలా చోట్ల తిరిగాము. పోలీసు వారికి చెప్పాం, కంప్లైంట్ పెట్టామండి. పెట్టినప్పుడు పోలీసు వారు సహకరించి మరి సంవత్సరానికి మాకు ఇప్పించారండి. చాలా ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉందండి మాకు. మరి ఇదివరకు పోతే దొరికే కదండి. మరి పోలీసు వారు చాలా కష్టపడి మాకు ఇప్పించారండి. నమస్తే సార్. మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మన ఏలూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ టు అగ్రీవ్డ్ సిటిజన్స్ కంప్లైనెంట్స్ వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్తున్నాము. అండర్ బిఎన్ఎస్ కొత్త సెక్షన్స్ ప్రకారం ఈ కేసులో థెఫ్ట్ అయిన ప్రాపర్టీ ఆర్ సీజ్ అయిన ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ చాలా రోజు కోర్ట్ కేసులో ఇట్ ఈస్ గెటింగ్ స్టక్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అగ్రీవ్డ్. ఇది మన కొత్త సెక్షన్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ మనం రిటర్న్ ఇస్తున్నాము. అది ప్రకారం ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎఫర్ట్స్లో ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ చూసి వీ హ్యావ్ బీన్ గివింగ్ బ్యాక్ ద ప్రాపర్టీ. మన పోలీస్ సిబ్బంది ఏ అగ్రీవ్డ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నలాగే ఇప్పుడు చేస్తున్నాం. ఇలాంటి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 56 మొబైల్స్ విచ్ హ్యావ్ బీన్ స్టోలెన్. అది మనకి రిపోర్ట్ అయిన అఫెన్సెస్లో ఈ 56 మొబైల్ ఫోన్స్ విచ్ ఆర్ రికవర్డ్ అండ్ 4 థెఫ్ట్ కేసెస్లో 27 గ్రామ్ గోల్డ్స్, 2 మొబైల్ ఫోన్స్ అండ్ 10,366 రూపీస్ క్యాష్. ఇది వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈ అగ్రీవ్డ్ సిటిజన్స్కి ఇస్తున్నాము పోలీస్ సైడ్ నుంచి. అగైన్ లక్కవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 11 phones ఆర్ బీయింగ్ రిటర్న్డ్. తడికల్పూడి పోలీస్ స్టేషన్లో 15 మొబైల్ ఫోన్స్ ఆర్ బీయింగ్ రిటర్న్డ్. P4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో భీమడంలో నిర్మించిన భవిత ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలను ఒంగుటూరు ఎమ్మెల్యే పంచమట్ల ధర్మరాజు ప్రారంభించారు. భీమడోల్ హైస్కూల్ ఆవరణలో సుమారు 25 లక్షల రూపాయలతో మోండాలిజ్ ఇంటర్నేషనల్ సంస్థ సిఆర్ఎస్ నిధులతో భవిత పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ మేరకు మోండాలిజ్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు పాఠశాలలోని పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో దాతల పాత్ర కీలకం అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన మేరకు భీమడోలు గ్రామంలో మోండాలిజ్ కోకో లైఫ్ వారి ఆర్థిక సహాయంతో భవితా స్కూల్ నిర్మాణం చేపట్టి కేవలం 3 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పిలుపు మేరకు P4 కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం పద్మజ, మోండాలిజ్ సంస్థ ఏపీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, ప్రతినిధులు రవీంద్రరావు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ప్రారంభోత్సవం దగ్గర కొద్దిగా ఎడల్పుగా ఉండండి, కొద్దిగా ఎమ్మెల్యే. మనందరం కూడా ఈ సంస్థ వారికి చాలా మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే గతంలో నేను భవిత స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ రూమ్ లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తే నేను దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కంపెనీ వారితో మాట్లాడి వెంటనే మనం చేద్దామని నన్ను కూడా కలవమని చెప్తే వాళ్ళ మేనేజర్స్ వచ్చి ఆ రోజు నాకు కలవటం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్ గా మాకు ఇలా కావాలి అంటే నేను ఒకటే చెప్పాను, విద్యార్థులకి ఎలాగ అనుకూలంగా ఉంటుందో దాన్ని ఏ మోడల్లో కడితే వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పేటప్పటికి వాళ్ళు కూడా చాలా సానుకూలంగా, ఇంత అన్ని వసతులతో, అంటే ఈ రోజు చూస్తే చాలా అద్భుతంగా చాలా క్వాలిటీగా కూడా వీళ్ళు ఈ 3 నెలల్లో కూడా దీన్ని తీర్చిదిద్దినందుకు వాళ్ళకు కూడా కంపెనీ వారికి మన బేవడోలు హై స్కూల్ తరఫున అలాగే ప్రజలందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ. రాజా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ముప్పన్ రాజేష్ రెడ్డి వైద్య రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు కోరారు. జంగారెడ్డిగూడెంలోని రాజా హాస్పిటల్స్ అధినేత ముప్పన్ రాజేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోటరీ ప్రతినిధులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా దుశ్శాలువతో సత్కరించి శుభాభినందనలు అందించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ వైద్య రంగంతో పాటుగా సేవా రంగంలో కూడా విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ రాజేష్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, దాకారపు కృష్ణ, జవ్వాజీ ఉమా వెంకటేశ్వరరావు, టెక్స్మో శ్రీరాములు, రామతారకం, ప్రేమ్చంద్, జిఏ ప్రసాద్, కుబేరా చిట్స్ సుబ్బారావు, ఎర్రంశెట్టి మల్లేశ్వరరావు, ఉడా రామ్ గోపాల్, సోమశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిలోని రోటరీ పెద్దలందరూ తమ యొక్క కాలాన్ని నా కోసం స్పెండ్ చేసి ఇంత టైం వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి నాకు సన్మానం చేసి వారి యొక్క విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇంతమంది పెద్దలు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ పేరు పేరు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజా హాస్పిటల్ అధినేత శ్రీ డాక్టర్ ముప్పెన రాజేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క హాస్పిటల్ నందు క్లబ్ సభ్యులందరి సమక్షంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన యొక్క ఏరియాలో, మన జిల్లాలోనే అతి గొప్ప శస్త్రచికిత్స చేసే గొప్ప డాక్టర్ గా వారు పేరు పొంది ఉన్నారు. అంతేకాకుండా మేము అతి దగ్గరగా చూస్తూ ఉన్నాం. వారి యొక్క సేవలు కానివ్వండి, హాస్పిటల్ నడిపించే విధానం కానివ్వండి, ఎవరైతే బాధతో హాస్పిటల్కి వచ్చారో వారికి చక్కగా శస్త్రచికిత్సలు నిర్వహించి మంచి వైద్యం అందించే దిశగా వారు ముందడుగు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్థానికంగా మంచి హాస్పిటల్ కూడా నిర్మించి త్వరలో అత్యున్నత సేవలు అందించే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. వారి మేడం గారు కూడా మా రోటరీ మెంబర్స్ అవడం మాకు చాలా గర్వకారణం. గొప్ప సమాజానికి సేవ చేసే డాక్టర్స్ మా క్లబ్ లో ఉండటం మా అందరికీ కూడా గర్వకారణం. కావున వారికి మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా సహకార శాఖ కార్యాలయం ఎదుట ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ గోపీమూర్తి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సొసైటీ ఉద్యోగులకు జీవో నెంబర్ 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని, గ్రాడ్యుటీ చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను శాసన మండలి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమెల్లి శ్రీనివాస్ కు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నీలం నాగేశ్వరరావు,
కేవీబీ సత్యనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఏఐటియుసి నాయకులు శ్రీనివాస్ డాంగే తదితరులు పాల్గొన్నారు. అందరు ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగులు అటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మన సహకార ఉద్యోగులు ఉన్నారు. అలా కొన్ని మంది ఉద్యోగులకి అంటే కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకపోవటానికి మరి ఏమిటి కారణం, ఏమిటి వివక్ష అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ విధంగా మిగిలిన ఉద్యోగులకి ఏదైతే 62 సంవత్సరాలు పెంచారో సహకార ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు పెంచాలని చెప్పి, అదేవిధంగా 2019 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ విధంగా అనేక సమస్యల మీద ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయటమే కాదు, పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారికి నా లెటర్ హ్యాండ్ మీద మీ సమస్యలు పెట్టి ఆయనకి త్రూ మెయిల్ ద్వారా శాసన మండలి ఆ మంత్రి గారికి పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్మాణ రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. ఏలూరులో నిర్మాణ రంగ కార్మికుల ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిర్మాణ రంగ కార్మికులకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, నిర్మాణ రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్ రెన్యువల్, 70 సంవత్సరాల వయసు వరకు సభ్యత్వ నమోదు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పథకాలను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక సంఘం, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ విద్యార్థులు తాడేపల్లిగూడెం మండలం పెదపాడుకు చెందిన ఇన్ఫైర్ వెల్ఫేర్ స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా సుమారు 3,000 రూపాయలు సేకరించడం జరిగింది. ఈ సేకరించిన విరాళాలు సంస్థకు చెందిన నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి చెల్లమ్మ అందజేశారు. విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన వారి పట్ల సేవాభావంతో మెలగాలని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు హితబోధ చేశారు. ఈ విరాళాలన్నీ కూడా వైకల్యం కలిగిన వారికే వినియోగిస్తామని వ్యవస్థ వాలంటీర్ తెలిపారు. విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాలను ఈ సందర్భంగా అందజేశారు. రాష్ట్రంలో కుల వివక్షతను నిర్మూలించేందుకు, మహిళలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి నాయకులు కలింపూడి సుందర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కుల వివక్షత వివాదాలు, మహిళలపై జరుగుతున్న దాడులు వంటి అంశాలను లేవనెత్తారు. తక్షణమే ఈ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొట్టాయిగూడెంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే. ఫోక్సో కేసులో నిందితుడిని 36 గంటల్లోపే అరెస్టు చేసిన లక్వరం పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథ్. భావన హ్యాండ్లూమ్స్ ఈ-కామర్స్ వెబ్సైట్ను ప్రారంభించిన డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. అభినందనలు తెలిపిన ప్రముఖులు. పండుగ వాతావరణంలో సామాజికవేత్త దాకారపు కృష్ణ పుట్టినరోజు వేడుక. సుమారు 10 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేసిన వైన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.